నమస్తే, వెల్కమ్ టు ఏకే న్యూస్. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ కు బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, దానికి అధ్యక్షులుగా కార్యదర్శులుగా చెప్పుకుంటున్నారు. పార్టీతో సంబంధం లేని వారిని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ అన్నారు. బుధవారం రామగిరి మండలం సేటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీబీజీకేఎస్ నాయకులమని చెప్పుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, కార్మికుల ఆగ్రహానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి ఆర్జిత పరిధిలోని కార్మికులందరూ దీన్ని గమనించాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, శంకేసి రవీందర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు టీజీబీకేఎస్ యూనియన్ ఎన్నికలలో నిలబడడం లేదని, యూనియనే ఇక మాది సింగరేణిలో పనిచేయదని వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది. డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో టీజీబీకేఎస్ యూనియన్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంది. జనరల్గా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఓట్లను వేసుకొని వీలైతే టీబీజీకేఎస్ వేయండి అనే ఒక సందేశం ద్వారా కవిత గారు కోరడం జరిగింది. టీబీజీకేఎస్ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నదనే విషయాన్ని RG2లో కొంత భాగం, RG3లో ఉన్నటువంటి కార్మికులు గమనించాలని నియోజకవర్గ ఇన్ఛార్జిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మళ్ళా కొంతమంది అధ్యక్షులు, కార్యదర్శులు అయినట్టుగా కొన్ని స్టేట్మెంట్లు చూసినాం. ఈ అధ్యక్ష కార్యదర్శులకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. టీబీజీకేఎస్ మొత్తంగా ఇవాళ ఎవరైతే అధ్యక్షునిగా ఎన్నికైనామని చెప్పుకోబడుతున్నటువంటి వ్యక్తి వలన మొత్తం సింగరేణి బెల్ట్ అంతా కూడా కార్మికులు ఆగ్రహానికి గురి కావడానికి, వీళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడడం వల్ల, వీళ్ళ అవినీతి పుణ్యాన బెల్లంపల్లి కానుండి మొదలు పెడితే, ఓలేటి కానుండి మొదలు పెడితే సత్తుపల్లి వరకు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఓటమికి కారణం. ఇవాళ ఎవరైతే మళ్ళీ నేను ట్రేడ్ యూనియన్ టీబీజీకేఎస్ అధ్యక్షుని అని ఎవరైతే ఒక ముసుగులో మళ్ళీ దుష్ప్రచారానికి దిగుతూ ఉన్నారో వారిని నమ్మద్దని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయేటువంటి ఈ నాయకులు స్పష్టంగా ఇవాళ టీజీబీకేఎస్ గెలిచినటువంటి యూనియన్ ప్రాంతంలో RG3 ఏరియాలో సెంటనరీ కాలనీ రామగిరి మండలంలో గల 4 ఎంపీటీసీలు ఉంటే మొత్తం సింగరేణి కార్మికులు ఉన్నటువంటి 3 ఎంపీటీసీ ఒక్కరు కూడా గెలవకుండా కాంగ్రెస్కి అమ్ముతున్నారు ఇవాళ మళ్ళీ అధ్యక్షులుగా చెప్పబడేటువంటి నాయకులు. కనుక వీళ్ళు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతా ఉన్నారు. దయచేసి వీళ్లకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు. కార్మికులకు యాజ్ ఎ పుట్టమదుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇక్కడ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి అనేక అవసరాలు సింగరేణి యాజమాన్యానికి ఉంటాయి. సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మెప్పించి మీ సొంత అవసరాలు ఏదైనా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎవరో యూనియన్గా నమ్మి మళ్ళీ మోసపోకండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొత్తగా మళ్ళీ అధ్యక్ష కార్యదర్శుల పేరుతో వచ్చే వాళ్ళను తస్మత్ జాగ్రత్త. వాళ్ళ అవినీతి అక్రమాల వలన పార్టీ మొత్తంగా మోసపోయింది. ఎన్నికలప్పుడు వాళ్ళ అవినీతి వలన మాకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. 2018లో ఈ టీబీజీకేఎస్కు సంబంధించినటువంటి ఇవాళ అధ్యక్షునిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ద్వారానే, ఎవరైతే చెప్పుకున్నటువంటి వ్యక్తి ద్వారానే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. కనుక టీజీబీకేఎస్కు బీఆర్ఎస్కు సంబంధం లేదు. కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేయలేదు. గౌరవ అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా అనౌన్స్ చేయలేదు. ఎన్నికలలో దూరం ఉన్నది పార్టీ, ఇది గమనించాలి. వాళ్ళ అవినీతితో మా పార్టీకి సంబంధం లేదు. మళ్ళీ ట్రాన్స్ఫర్ల పేర్ల మీద, రకరకాల వాటి పేర్ల మీద వాళ్ళు చేసే అవినీతికి మాకు సంబంధం అంటకట్టకండి. దయచేసి మళ్ళీ ముసుగులో మీ దగ్గర అవినీతికి వస్తారు. దయచేసి గమనించండి. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ట్రేడ్ యూనియన్ డిసైడ్ కాలేదు.
కేసీఆర్ గారి అనౌన్స్మెంట్ ఉంటుంది, కేటీఆర్ గారిది ఉంటుంది, లేదా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత గారిది ఉంటుంది. వారి మాట ద్వారా వచ్చినప్పుడు మళ్ళీ మేము ఆలోచిస్తాం. ఇదంతా కూడా మా మీద పడుతున్నది. ఇవాళ ఒక గుండెకాయగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ దూరం అవడానికి కారణం మరీ ముఖ్యంగా సింగరేణి సెంటనరీ కాలంలో ఉన్నటువంటి నాయకత్వం చాలా ధ్వంసం చేసేసింది. సింగరేణి కార్మికులను గురసపెట్టుకున్నారు. కనుక ఈ సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీబీజీకేఎస్ యూనియన్ లేదు, ఉన్నా మాకు సంబంధం లేదు. కేసీఆర్ గారి అనౌన్స్మెంట్ లేదు, కేటీఆర్ గారిది లేదు, కవిత గారిది లేదు. దయచేసి గమనించమని కోరుతున్నా. మళ్ళీ రేపు వస్తారు, ఆయన ఎవరు పుట్టమదు మేమే డిసైడ్, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కేసీఆర్ గారి స్టేట్మెంట్ చూపించండి, కేటీఆర్ గారి స్టేట్మెంట్ చూపించండి, కవిత గారి స్టేట్మెంట్ చూపించండి. మీరెవరు డిసైడ్ చేసుకోవడానికి? మీరు చేసుకుంటే మీకు సంబంధం, మాకు సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేదని మాత్రమే నేను చెప్తున్నా. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులకి, సింగరేణి కార్మికుల్లో, సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారి అభిమానులకి, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకి, మా అభిమానులకి దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ దొంగ యూనియన్లను నమ్మకండి, వాళ్లకు పార్టీకి అంటగట్టకండి. వాళ్ళ అవినీతితో మాకు సంబంధం లేదని నేను స్పష్టం చేస్తున్నాను. దయచేసి మీ ద్వారా సింగరేణి ప్రాంతంలో అందరూ కూడా ఇది గమనిస్తే బాగుంటుంది. వీళ్ళు మొత్తంగా పార్టీని అమ్మేస్తున్నారు, పార్టీకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దయచేసి గమనించమని కోరుతున్నాను. జై తెలంగాణ. మీరేమన్నా అడిగితే చెప్పండి. మరి వాళ్ళ వీళ్ళను సస్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకు పెట్టుకున్నా చెప్పి పైన